మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గాన్ని ఒక బ్లాక్ డేగా మేము అభివర్ణించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగారు కదా. కానీ ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల మీద ఈ వైసీపీ గూండాలు, వైసీపీ సంబంధించినటువంటి రౌడీలు నిర్దాక్షిణ్యంగా మహిళలను కూడా చూడకుండా ఏ రకంగా ఈరోజు వాళ్ళ మీద దాడి చేసి రాళ్ళు, చెప్పులతోటి, కర్రలతోటి వాళ్ళ మీద దాడి చేసి అనుచితంగా ప్రవర్తించి కొట్టారో తలుచుకుంటుంటే చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సుమారు 5-6 మందికి దెబ్బలు తగిలాయి. అసలు అంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఏమన్నా మేము పడి ఉండాలి, మీరు ఏం చేసినా మేము చూస్తుండాలి, మీరు ఎటువంటి దుర్మార్గం చేసినా కానీ మేము సహించి ఉండాలి. ఇదే మీ సంస్కృతి? మీరేమో మహిళల్ని పట్టుకొని వేశ్యలు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మీరు అన్నదానికి మేము నిరసన మన లేడీస్ ఆక్రోషం తట్టుకోలేక నిరసన తెలియజేస్తే దానికి మీరు రాళ్లతో కొడతారు, చెప్పులతో కొడతారు, బొట్లతో కొడతారు, ఇంకో దాంతో కొడతారు. ఇదే మీకు ఉన్నటువంటి సంస్కారం? మీ పార్టీ మీకు నేర్పినటువంటి సంస్కారం ఇదే అని మేము అడుగుతా ఉన్నాం. మా నాయకుడిని చూసి సిగ్గు తెచ్చుకోండి, మా నాయకుడిని చూసి నేర్చుకోండి. మా నాయకుడు మాకు ఒక సంస్కారం నేర్పాడు, మాకు ఒక పద్ధతి నేర్పాడు, మాకు ఒక రకమైనటువంటి ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలో సమయస్ఫూర్తి నేర్పాడు మాకు. మేము జగన్ పర్యటనని ఈరోజు చిన్నాభిన్నం చేయదలుచుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం టౌన్లోకి వచ్చేవాళ్ళ? టౌన్లోకి రాగలుగుతారా మేము చిన్నాభిన్నం చేయదలుచుకొని ఉంటే? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఉన్నటువంటి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేసుకొని అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు ఉంటే, పాపం మహిళలను కూడా చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని హింసించి, దుర్మార్గంగా వాళ్ళ మీద రాళ్ళు రప్పలతో కొట్టి గందరగోళం చేశారే. మీకు ఏ రకంగా మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వస్తా ఉన్నారు? మీరు ఏ రకంగా ప్రజలకు రాగలుగుతా ఉన్నారు? మీకు కొంచెమైనా కానీ సిగ్గు శరం ఏమైనా ఉందా లేదా? అంటే దులుపుకొని పోతారా? మమ్మల్ని కాదులే, మేము మహిళలను అన్నా ఏం పట్టించుకోలేరు అంటే మా ఏం పిక్కోలేరులే అన్నట్టు విధంగా ఉంది మీరు చేసినటువంటి ఇది. కనీసం ఒక ఖండన, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు జరిగింది అనేది ఈ రోజుకి ఇప్పటికీ ఈ టైంకి కూడా ఒక నాయకుడు కూడా ఇచ్చినట్టు సందర్భం లేదు. అంటే మీకు ఏ రకంగా అహంకారంతో నిండినారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. తప్పకుండా మీ అహంకారాన్ని ఆ భగవంతుడు చూస్తా ఉన్నాడు. మీ అహంకారాన్ని ఏ రకంగా అలసాలో, మీ అహంకారాన్ని ఏ రకంగా తొక్కాలో ఆ భగవంతుడికి తెలుసు, ఆ పైన ఉన్నటువంటి ఆ దేవుడికి తెలుసు. తప్పకుండా మీకు అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ దుస్సంఘటనలో గాయపడినటువంటి కానిస్టేబుల్స్ కానివ్వండి, అలాగే మహిళా సోదరి మనం కానివ్వండి, వీళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటాం. మా పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడతాం. వారికి మీ దాడిలో మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దాడిలో గాయపడినటువంటి కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మానవత్వం అంటే ఏ రకంగా ఉంటుందో చేసి చూపిస్తాం. మీరు నేర్చుకోవాలనో నేర్చుకుంటారో నేర్చుకోకూడదో అది మీ ఇష్టం. కానీ దీన్ని మాత్రం మేమైతే తీవ్రంగా ఖండిస్తాం.